మటుకు నాకు తెలిసి జూన్, జూలైలో పడొచ్చు అనుకుంటున్నాను. ఈ నెల అయితే ఇంక పోయినట్టే. జూన్, జూలైలో అయితే పడే అవకాశం అయితే కనిపిస్తుంది తల్లి వందనం. అది 2 విడతలుగా. ఇప్పుడు ఫస్ట్ విడతలో మీకైతే 7,500 లేకుంటే దాన్ని తగ్గిస్తారేమో తెలీదు. ఇప్పుడు వాళ్ళు 15,000 చెప్పి ఇప్పుడు 10,000 అంటారేమో. అది కూడా మనకు క్లారిటీ అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాయ చేయగలరు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ఖచ్చితంగా దీని బాధ్యత పవన్ కళ్యాణ్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే సూపర్ సిక్స్ ప్రచారం చేసినప్పుడు ఆయన నేను నా మాట నమ్మండి, నేను భరోసా ఉంటున్నానైతే ఆయనైతే చెప్పడం చూసాం ప్రచారంలో కూడా. మరి ఈ బాధ్యత పవన్ కళ్యాణ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ సూపర్ సిక్స్ అమల్లో ఆయన కూడా పాత్ర ఉంది. ఆయన అసలు మాట్లాడలేదు. అసలు మీరు ఎక్కడ చూసినా సూపర్ సిక్స్ గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయనకేదో పట్టినట్టు, ఆయనకేదో మంత్రి శాఖ ఇచ్చినట్టు, ఆయన ఒక పార్టీ నాయకుల్లాగా అయితే తీసుకోవట్లే. ఎందుకంటే సూపర్ సిక్స్ గురించి ప్రజలు ఇంత జరుగుతున్నప్పుడు మన రీసెంట్గా అమరావతి జరిగిన సభలో కూడా సూపర్ సిక్స్ మేము కొంత చేశాము, ఇంకా ముందు చేయబోతున్నాం అనేది ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్. అది చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నప్పుడు. కొంత చేశారంట. ఏంది, ఒక సిలిండర్ గ్యాసా? ఆ దీపం పథకం కింద దీపావళి రోజునైతే నాకు తెలిసి ఒక సిలిండర్ అయితే కొంతమందికి ఇచ్చారు, అందరికి ఇవ్వలేదు. అదొక్కటి ఇచ్చి కొంత చేశామని చెప్తారు. అంటే కొంత అంటే ఎంత చేశారు నాకైతే క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నప్పుడు అయితే చాలా నవ్వు వచ్చింది నాకైతే. కాబట్టి ఇది సీరియస్ విషయం. ఖచ్చితంగా కూటమికి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా తన పందా మార్చుకున్నారు. ఆయన వేరే రీతిలో వెళ్తున్నాడు. ఇంక నుంచి ప్రజలను అంటే నాయకులను పట్టించుకుంటాను, కష్టపడ్డ వాళ్ళకే పదవులు ఇస్తానని చెప్పుకొచ్చారు. ఇంతకుముందు ఆయన వేరే రేంజ్లో అంటే వేరే మైండ్ సెట్ తోటి అయితే వెళ్ళడంతో అయితే అంత దారుణ పోవటం పాలయ్యారు. ఈసారి ఆయన మైండ్ సెట్ మార్చుకొని వస్తున్నాడు కాబట్టి కూటమికి ఇబ్బందులు పడతాల్సి వస్తుంది. ఎందుకంటే కూటమిగా ఉన్నా సరే ఆయనకి 40%, 40% ఓటు బ్యాంక్ అయితే అంత దగ్గర ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి కూటమి గవర్నమెంట్. ఏదైనా జరగవచ్చు 2027లో అయితే 2029 ఏది ఎలక్షన్లో ఏదైనా జరగవచ్చు. ఈ పవన్ కళ్యాణ్, బీజేపీ ఇంకా ఎన్ని కలిసి వచ్చినా సరే ప్రజల్లో ఒక్కసారి వ్యతిరేకత వచ్చిందంటే ఆ 10% ఓటు అనేది షిఫ్ట్ కావడం పెద్ద విషయం కాదు. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని చెప్పిన పథకాలు చిన్నగా ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. ఎందుకంటే అప్పు చేయకుండా ఏ పని జరగదు, అది క్లారిటీ ఉంది. ఎందుకంటే తెలంగాణ, హైదరాబాద్ లాంటి పెద్ద సిటీని పెట్టుకొని వాళ్ళే అప్పులు తెచ్చుకుంటున్నారు. కాబట్టి అప్పు చేయకుండా ఏ పని జరగదు. అప్పు చేయండి, అప్పు తీర్చే మార్గాల్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆ అప్పు అయితే తీర్చండి. ఇది మరి చూద్దాం మరి ఏం జరగవద్దు. ప్రస్తుతానికైతే కూటమి గవర్నమెంట్ సూపర్ సిక్స్ అమల్లో చాలా విఫలమైంది. రేపొద్దున దీనికైతే ఖచ్చితంగా సమాధానం చెప్పిన అవసరం అయితే పవన్ కళ్యాణ్కి ఉంది, చంద్రబాబు నాయుడుకి ఉంది.